హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఒక దేశాన్ని మతోన్మాద సంస్థలు లేకంటే రాడికల్ ఇస్లామిక్ సంస్థలు, దీంతో పాటు కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఇలాంటి వాళ్ళు కనుక ఒక దేశాన్ని నడిపిస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రస్తుతం మనం బంగ్లాదేశ్ను చూసి నేర్చుకోవచ్చు. ఆ దేశంలో రీసెంట్గా అంటే డిసెంబర్ 18వ తేదీన ఒస్మాన్ హాదీ అనే ఒక విద్యార్థి నాయకుడి హత్య జరిగింది. ఆయన రీసెంట్గానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు, ఒక పార్టీని స్థాపించాడు. సో ఈ ఒస్మాన్ హాదీ 2024లో బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్థి నిరసనలో చాలా కీలకంగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి హత్య జరగడంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ హత్యకి ఎవరైతే పాల్పడ్డారో వీళ్లకు భారత్తో లింకులు ఉన్నాయని, వీళ్ళు హత్య చేసిన తర్వాత భారత్కు పారిపోయారని ఆ దేశంలో భద్రతా సంస్థలు సైతం చెబుతూ ఉండటంతో ఇక భారతదేశానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఆ దేశంలో హిందువులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలే జరిగాయి. చాలామంది హిందువులను నడి రోడ్డుపై ఊచకోత కోసి చంపిన సందర్భాలు సైతం మనం చూసాం. సో ఇదంతా సినారియోను పక్కన పెడితే ఈ తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వచ్చింది. ఈ ఒస్మాన్ హాదీని ఎవరైతే చంపారో ఇందులో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఫైజల్ కరీం మసూద్ తో పాటు అలంగీర్ షేక్. ఈ వీళ్ళిద్దరూ కూడా ఈ ఒస్మాన్ హాదీని చంపేశారు అని అక్కడి భద్రతా సంస్థలు సైతం చెబుతుండటంతో వీళ్ళను బంగ్లాదేశ్ వెతికే పనిలో పడింది. వాళ్ళు ఆ దేశంలో ఎక్కడా కూడా చిక్కకపోవడంతో బంగ్లాదేశ్ ఇక మన భారత్పై నెపాన్ని వేసేందుకు ప్రయత్నాలు చేసింది. వీళ్ళంతా కూడా భారత్కు వెళ్ళిపోయారు అనే విధంగా రీసెంట్గానే బంగ్లాదేశ్ మన దేశంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఫైజల్ కరీం షేక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈయన తాజాగా ఒక వీడియోను విడుదల చేశాడు. నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను, అంతేకాకుండా ఈ ఒస్మాన్ హాదీ మరణానికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఆయన్ను జమాతే ఇస్లామీ అనే రాడికల్ ఇస్లామిక్ మతోన్మాద సంస్థనే చంపేసింది. అంతేకాకుండా ఈ హత్య వెనుక ఈ జమాతే అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేసింది. ఒస్మాన్ హాదీని అంతమొందిస్తే జమాతే ఇస్లామీ అనే సంస్థకు ఆ దేశంలో అధికారాన్ని సంపాదించుకోవాలి అనే కోరికతోనే ఇతని హత్య జరిగింది అనే విధంగా కేసులో ప్రధాన నిందితుడు పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఒస్మాన్ హాదీ విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ హత్య వెనుక ఖచ్చితంగా జమాతే ఇస్లామీ లాంటి సంస్థకు ప్రధాన కారణం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ జమాతే ఇస్లామీతో పాటు ఆ దేశంలో అధికారంలో ఉన్న మహమ్మద్ యూనస్ ఈ హత్యకు ఏ విధంగా కారణమయ్యాడు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలుసు ఈ ఒస్మాన్ హాదీ మరణం వెనుక చాలా శక్తులే దాగి ఉన్నాయి అని గతంలోనే అనేక ఆరోపణలు బయటకు వచ్చాయి. కానీ బంగ్లాదేశ్లో ఇవన్నీ అక్కడి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఈ ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు లేదంటే రాడికల్ విద్యార్థి సంఘాలు వాళ్ళను నడిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ యూనస్ సైతం ఈ సంస్థల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు అనే పరిస్థితి అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. రీసెంట్గానే అంటే ఒస్మాన్ హాదీ మరణం తర్వాత 2 రోజుల తర్వాత ఆయన సోదరుడే ఒక కీలక వ్యాఖ్య చేశాడు. తన అన్న చనిపోవడానికి మహమ్మద్ యూనసే ప్రధాన కారణం అని కూడా ఆరోపణలు గుప్పించాడు. ఆ దేశంలో జరుగుతున్న ఎన్నికలను పోస్ట్ పోన్ చేసేందుకు మహమ్మద్ యూనస్ ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా తన సోదరుడి హత్య వెనుక ఏ దేశము, మరి ముఖ్యంగా భారతదేశం పాత్ర అసలు లేదు అని ఒస్మాన్ హాదీ సోదరుడే స్వయంగా ప్రకటన చేశాడు. ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఒస్మాన్ హాదీ హత్య వెనుక మహమ్మద్ యూనస్తో పాటు జమాతే ఇస్లామీ లాంటి ఉగ్రవాద సంస్థ రెండూ కలిసి పని చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ ఇద్దరికి ఏం లాభం చేకూరుతుంది ఈ హత్య వలన అనే విషయాలను మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఖచ్చితంగా మహమ్మద్ యూనస్తో పాటు జమాతే ఇస్లామీ సంస్థకు చాలా అంటే చాలా మేలు చేకూర్చే అంశం ఇది. ఎందుకంటే ఒస్మాన్ హాదీ గనుక బతికి ఉంటే ఖచ్చితంగా జమాతే ఇస్లామీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తోంది కాబట్టి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాడికలిజం భావాలున్న ప్రజలంతా కూడా ఎక్కువగా ఒస్మాన్ హాదీకే ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జమాతే ఇస్లామీని అందరూ పక్కన కనుక పెడితే ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి అసలు ఉనికి లేకుండా పోతుంది. జస్ట్ ఒక ఉన్మాద సంస్థగా మాత్రమే ముద్ర పడుతుందే తప్ప రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. సో ఈ విధంగా జమాతే ఇస్లామీకి ఒకవైపు మేలు చేకూరుస్తూ ఉంటే మరోవైపు మహమ్మద్ యూనస్కు
ఇంకో విధంగా మేలు జరుగుతుంది. అదేమిటంటే ఉస్మాన్ హాదీని గనక చంపివేస్తే భవిష్యత్తులో ఆ దేశంలో శాంతి భద్రతల సమస్యలు మరింతగా ఎక్కువ అవుతాయి. తద్వారా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి అసలు లేదు అని చెప్పడం ద్వారా అక్కడ ఎన్నికలను పూర్తిగా పోస్ట్ పోన్ చేయవచ్చు అని మహమ్మద్ యూనస్ భావించాడు. ఇదే అంశాన్ని ఉస్మాన్ హాదీ సోదరుడు సైతం బయటపెట్టాడు. కాబట్టి మహమ్మద్ యూనస్ ఆ దేశానికి పర్మనెంట్గా ఒక అధ్యక్షుడిగా నియామకం కావాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడ్డాడా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతూ ఉన్నాయి. నిజానికి ఉస్మాన్ హాదీ లాంటి విద్యార్థి నేత హత్య వెనుక మహమ్మద్ యూనస్ అండ్ జమాతే ఇస్లామీ ఈ ఇద్దరి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళు ఆ నిందను తమపై మోపకుండా ఉండేందుకు భారత్ను ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహమ్మద్ యూనస్ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి ఈ హత్యదారుల వెనుక భారత్ ఉంది అనే విధంగా వాళ్ళు ఆ దేశంలో ఒక నెరేటివ్ వార్ను క్రియేట్ చేశారు. తద్వారా ప్రజలందరిలో ఇదే విషయాన్ని జొప్పించే ప్రయత్నం చేశారు. ఇక ఆ దేశంలో ఉన్మాదంతో ఊగిపోతూ ఉన్న ప్రజల్లో ఈ వ్యాఖ్యలు అనేవి చాలా ఇంపాక్ట్ చూపించాయి. తద్వారానే ఆ దేశంలో పెద్ద ఎత్తున ఈ హింస అనేది జరిగింది. అంతేకాకుండా హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దీంతో పాటు ఈ ఎవరైతే నిందితులు ఇద్దరు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా భారత్లో ప్రవేశించారు అనడానికి బంగ్లాదేశ్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యాధారాలు లేకపోయినా ఆ దేశంలోని అధికారులు దీనిపై కీలక ప్రకటన చేశారు. ఈ ఇద్దరు నిందితులు కూడా భారతదేశంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు అనే విధంగా అసత్య ఆరోపణలు చేశారు. అంటే దీని వెనుక ఖచ్చితంగా మహమ్మద్ యూనస్ మద్దతు లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి అస్సలు వీలుండదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా కనుక విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాల పట్ల ఒక అబద్ధపు స్టేట్మెంట్ను కనుక జారీ చేస్తే అది భవిష్యత్తులో పెద్ద ఇంపాక్టే చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ మద్దతు లేకపోతే అధికారులు ఇలాంటి ప్రకటన చేసి ఉండరు. సో దీన్ని మొత్తాన్ని చూసుకున్నా కూడా మహమ్మద్ యూనస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మేనేజ్ చేస్తూ అదే సమయంలో ఈ జమాతే ఇస్లామీ లాంటి మతోన్మాద సంస్థ దేశంలో ఉన్న పీపుల్ను మేనేజ్ చేస్తూ మొత్తానికి ఉస్మాన్ హాదీ హత్య వెనుక భారతే ఉంది అనే విధంగా క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఒక అబద్ధం ఎంతో కాలం నిలవదు. దీనిపై ఉస్మాన్ హాదీ సోదరుడితో పాటు ఇప్పుడు హంతకుడు ఎవడైతే ఉన్నాడో అతను కూడా తనకు ఈ భారత్కు ఎటువంటి సంబంధము లేదు అని తేల్చి చెప్పేశాడు. సో మొత్తానికైతే ఇప్పుడు మహమ్మద్ యూనస్ మెడ చుట్టూ ఉచ్చు అనేది భారీ ఎత్తున బిగుసుకుంటోంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఆ దేశంలో ఇప్పుడు సినారియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న ఖలీదా జియా ఇటీవలే మరణం చెందారు. సో దీనివల్ల సింపతి ఓటర్లు అనేవి గెయిన్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఆ దేశంలో అడుగుపెట్టడంతో ఒక యువ రక్తం అనేది ఆ దేశంలో వచ్చినట్లు బిఎన్పి చెబుతూ ఉంది. సో దీనంతటిని చూసుకున్నా ఖచ్చితంగా భవిష్యత్తులో బిఎన్పి పార్టీ గెలుపొందే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఉస్మాన్ హాదీ సోదరుడు మహమ్మద్ యూనస్ను వేటాడి తరిమేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.